ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే చాలా మంది గూడా కడుపు నొప్పితో చాలా ఇబ్బంది పడుతున్నారంటున్నారు. అసలు కడుపు నొప్పి ఎందుకొస్తుంది? దానికి కారణం ఏంట? ఆహ్, ముఖ్యంగా కడుపు నొప్పి రావటం ఒకటేందంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గ్రాడ్యుయల్‌గా అంటే ఈరోజు కొంచెం, రేపు కొంచెం, ఎల్లుండి కొంచెం ఎక్కువగా అవుతూ వస్తుంది. రెండవది ఏంటి అంటే సడెన్ ఆన్సెట్ అంటే అక్యూట్ అబ్డామినల్ పెయిన్ అంటారు దాన్ని. అంటే సడెన్‌గా కడుపులో నొప్పి అన్‌బేరబుల్‌గా అంటే భరించరానంత కడుపులో నొప్పొస్తుంది. దీనికి కారణాలు ఒకటి మనం జనరల్‌గా మన ప్రజలు భయపడేది ఏందంటే అపెండిక్సో ఏమో అనేది అవును. మెయిన్ కారణం. అయితే కడుపు నొప్పి కారణాలేందంటే, ఒకటి అపెండిక్స్, రెండవది కిడ్నీ స్టోన్స్. ఓకే. కిడ్నీలో స్టోన్స్ తయారైపోయి, అది మెల్లగా కిడ్నీలోకెళ్ళి జారుకుంటూ యూరేటర్స్ అని మన యూరిన్ పోయే ట్యూబ్స్ ఉంటాయి. అవును. దాంట్లోకెళ్ళొచ్చి మధ్యన బ్లాడర్ ఉంటది కదా! యూరినరీ బ్లాడర్‌కు మధ్యన ఒక యూవీ జంక్షన్ అని ఉంటది. అంటే యూరెటర్ వాస్క్యులర్ జంక్షన్ అంటారు దాన్ని. దాన్ని అంటే మూత్ర ఆశయానికి, మూత్ర నాళానికి మధ్యన ఉన్నటువంటి జంక్షన్‌లో ఈ స్టోన్ ఇరుక్కపోద్ది. సాధారణంగా అక్కడికొచ్చినప్పుడు భయంకరమైన నొప్పొస్తుంది. అలాగే లేడీస్‌కైతే ఓవేరియన్ సిస్ట్‌లు ఉంటాయి. ఓవేరియన్ సిస్ట్ అంటే గర్భసంచి రైట్ ఓవేరియన్ సిస్ట్ అంటే రైట్ గర్భసంచి యొక్క అండాశయము ఆ వైపు ఉంటది. ఒక్కోసారి కిందికి అది జారి ఆ రైట్ సైడ్ పొట్టలో ఓకే. బెల్లీలో రైట్ సైడ్‌లో నొప్పొస్తుంటది. ఒకటి అపెండిసైటిస్ అంటారు దాన్ని. రెండోది కిడ్నీ స్టోన్స్. మూడవది లేడీస్‌లో ఓవేరియన్ సిస్ట్. ఓకే. నాలుగవది ఇంటెస్టైనల్ అబ్‌స్ట్రక్షన్ అని ఉంటది. అంటే పెద్ద పేగులో గానీ, చిన్న పేగులో గానీ ఏదైనా అంతరాయం కలిగినప్పుడు ఆ మూవ్‌మెంట్ అనేది ఆగిపోతుంది. అంటే అబ్‌స్ట్రక్షన్ అంటే ఆ ట్రాక్ ఏదైతే ల్యూమన్ ఆ పైప్ ఉంటది గదా! అది మధ్యన బ్లాక్ అయిపోతది. బ్లాక్ అయినప్పుడు కింది వైపు నుంచి మోషన్ రాదు. పై వైపు నుంచి పైది కిందికి రానికి ఛాన్స్ ఉండబట్టి రివర్స్ రిఫ్లెక్స్ వచ్చి వామిటింగ్స్ అవుతాయి. ఓకే. కింద నుంచి మోషన్ స్టాప్ అయిపోతాయి. అంటే అది ఇంటెస్టైనల్ బ్లాక్ అన్నట్టు. అబ్‌స్ట్రక్షన్ అంటారు. అబ్‌స్ట్రక్షన్ ఎన్నో కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా మనం సాధారణంగా ఈ వేసవి కాలంలోనైతే ఎక్కువ శాతము మూత్రపిండ రాళ్ళల వల్ల వస్తాయి. నేను చెప్పినట్టుగా రైట్ సైడ్ ఇక్కడ ఈ నడుములో లంబార్ రీజియన్ అంటారు. ఈ ఓకే. వెనక బ్యాక్ సైడ్‌న రైట్ సైడ్ గానీ, లెఫ్ట్ సైడ్ గానీ. రైట్ కిడ్నీ అయితే రైట్ సైడ్ స్టార్ట్ అవుతది. మెల్లగా రేడియేట్ అవుతుంటది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవుతూ వచ్చి రైట్ ఇలియాక్ ఫోసా అంటే ఇక్కడ రైట్ సైడు మన బెల్లీ బటన్ కిందకి రైట్ సైడ్‌లో ఉంటుంది. ఓకే. బొడ్డు కింద నాభి కిందకి రైట్ సైడ్‌లో ఉంటుంది. అయితే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అనంటే ఇది మామూలుగా షూటింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్. అంటే ఏదో తీసుకొని మనకు పొడిచినట్లు వస్తుంది కిడ్నీ స్టోన్ పెయిన్. అపెండిక్స్ అలా గాకుండా వేగ్ పెయిన్ వస్తది. దీంట్లో అపెండిక్స్‌లో కూడా 2 రకాలు ఉంటది. ఒకటి క్రానిక్ అపెండిసైటిస్, రెండోది అక్యూట్ అపెండిసైటిస్. ఓకే. క్రానిక్ అంటే ఎప్పుడో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితది. మరి ఇన్ఫెక్షన్ ఎందుకొస్తది అంటే ఇది చిన్న పేగు, పెద్ద పేగు 2 జాయింట్ అయిన ప్లేస్‌లో ఏలంత సైజులో ఉండే ఒక రకమైనటువంటి తిత్తి, సాక్ అంటారు ఇంగ్లీష్‌లో. ఓకే. తిత్తి ఉంటది. దీంట్లో కొన్నిసార్లు మనం తినే ఆహార పదార్థాలు చిన్న చిన్న గింజలు సపోజ్ జామకాయ గింజ గానీ, లేకపోతే మన దోసకాయ గింజలు లాంటివి గానీ పోయి అందులో ఇరుక్కపోతాయి. ఇరుక్కపోయినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితదో ఫస్ట్ ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ వస్తది. ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు మనకు లైట్‌గా నొప్పి వస్తది. ఇన్ఫెక్షన్ వచ్చేటప్పటికి నొప్పి పెరిగిపోతది. పెరుగుతుంది. పస్ వస్తది చుట్టుపక్కల. పస్ వచ్చినప్పుడు అపెండిసైటిస్ అంటారు దాన్ని. అయితే కొన్నిసార్లు ఈ అపెండిక్స్ ప్రమాదానికి కూడా దారితీస్తది. ఎందుకంటే దాంట్లో లోపల చీమొచ్చేసి అది ఆ అపెండిసైటిస్ ఏదైతే అపెండిక్స్ అనేది ఆ సాక్ ఉంటది కదా! అది పలచబడిపోయి దాంట్లో గ్యాస్ ఫార్మ్ అయ్యి సడెన్‌గా బర్స్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే పగిలిపోవచ్చు. ఓకే. పగిలిపోతే అది అక్యూట్. అంటే ఇమ్మీడియేట్‌లీ పేషెంట్‌ని హాస్పిటల్‌కి షిఫ్ట్ చేయాలి. సర్జరీ చేయాలి. ఒకవేళ మామూలుగా స్టార్టింగ్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే దాన్ని వైద్యులను సంప్రదిస్తే వారు యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, పెయిన్ కిల్లర్స్ అన్నీ ఇచ్చేసి దాన్ని కంట్రోల్ చేయవచ్చు. ఇనీషియల్ స్టేజ్‌లోనైతే మెడికల్ మేనేజ్‌మెంట్ ద్వారా కంట్రోల్ చేసి తర్వాత మనకున్న టెస్ట్‌లు బ్లడ్ టెస్ట్ చేయించి దాంట్లో తెల్ల రక్త కణాలు ఎన్నున్నాయి. తర్వాత అల్ట్రాసోనోగ్రఫీ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రతి టౌన్‌లలో కూడా ఉన్నాయి. స్కానింగ్ చేస్తే క్లియర్‌గా తెలుస్తది. అది అపెండిక్సా? లేకపోతే కిడ్నీ స్టోనా? లేకపోతే ఓవేరియన్ సిస్ట్ అంటే గర్భసంచి అండాశయంలో ఏమన్నా సిస్ట్ అంటే నీరు పట్టడం గానీ, చీము జారటం గానీ, ఇన్ఫెక్షన్ రావటం గానీ జరుగుతది. ఓకే. దీనివల్ల మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటే ఏది జబ్బు ఎందుకొచ్చిందనేది మనం
డిఫరెన్స్ ఏర్పాటు చేయవచ్చు. అది ఒక క్వాలిఫైడ్ వైద్యం దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే వాళ్ళు దాన్ని డయాగ్నోజ్ చేసి చెప్తారు. ఓకే. అయితే దానికన్నా ముందు మనం బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే, మన లేడీస్ అనుకో మనం 3 సస్పెక్ట్ చేయొచ్చు. కిడ్నీ స్టోన్స్, అపెండిక్స్ ప్లస్ గర్భాశయం, అండాశయం అండాశయం యొక్క ఇన్ఫెక్షన్. ఓకే. ఈ మూడిట్లలో ఏందనేది డాక్టర్లు చెక్ చేసి చెప్పగలరు. ఏ టెస్ట్ లేకుండా కూడా కొంతవరకు 80% డయాగ్నోజ్ చేసి కొన్నికి ప్రాబబుల్గా ఇది ఉన్నది అనేది. మరి కన్ఫర్మేషన్ కోసం దాన్ని స్కానింగ్ చేపిస్తారు. సో ఈ విధంగా మనం చేసినట్లయితే దానికి డయాగ్నోజ్ చేసి మనకి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.